వీళ్ళనే కాదండి, ఛానల్ పెట్టినప్పుడు నాకు చాలా మంది మా క్లాస్మేట్స్ కావచ్చు, చాలా మంది సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు. ఇంకా మా అమ్మ అయితే నాకు 1K సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. పిల్లలతో వీడియోస్ చేసుకుంటా ఉన్నాను. మా అమ్మ మధ్యాహ్నం వరకు డ్యూటీ చేసుకుంటుంది. మధ్యాహ్నం నుంచి ఇంటింటికి జనాభా లెక్కలు ఎట్లా రాసుకుంటారో అట్లా ఇంటింటికి వెళ్ళి సబ్స్క్రైబ్లు కొట్టించిన రోజులు కూడా ఉన్నాయి మా మమ్మీ. మధ్యాహ్నం దాకా ఈ వర్క్ చేసుకొని మధ్యాహ్నం తిని ఎర్రటి ఎండకు 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు నడుచుకుంటా ఊర్లోకి వెళ్ళి తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ పక్కింట్లో సబ్స్క్రైబ్ కొట్టి రే 10 సబ్స్క్రైబర్లు వచ్చినాయి చూడు కొట్టినాను అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. నేను కూడా చేయలేదు అంత, అంటే నేను జస్ట్ వీడియోల కోసం కష్టపడినా. సబ్స్క్రైబర్స్ కంటెంట్ బాగుంటే వస్తుందేమోలే అని చెప్పి నేను నా కష్టం ఎట్టుందంటే మెంటల్లీ కష్టపడతాను, నేను ఫిజికల్లీ కష్టపడతాను. మా మమ్మీ 1000 సబ్స్క్రైబర్లు రావడానికి ఫిజికల్లీ తిరిగి ఊరంతా తిరిగి సబ్స్క్రైబర్లు చేయించిన రోజులు కూడా ఉన్నాయి. సూపర్, అసలు మామూలు విషయం కాదు ఇది. సులోచనమ్మకి నిజంగా అలాంటి తల్లి ప్రతి కొడుకు ఉంటే వాడు ఏ స్థాయికైనా వెళ్తాడండి. అది నేను ఇప్పటికి కూడా ఒక్క వర్డే చెప్తాను మా అమ్మ గురించి చెప్పమంటే. ఏ తల్లినా అంటే అఫ్ కోర్స్ నేను ఏ తల్లిని తక్కువ చేసి మాట్లాడితే, ఏ తల్లి అయినా వాళ్ళ బిడ్డని 9 నెలలే మోస్తుంది. బట్ మా అమ్మ నన్ను 25 సంవత్సరాలు మోసింది. అందుకు నాకు అంటే ఇప్పటికి స్టిల్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి మహా అయితే నేను ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం నుంచి సంపాదిస్తాను. అంతవరకు ఊర్లో వాళ్ళు మీ అబ్బాయి ఏం జాబ్ చేయట్లేదే, ఏదైనా పనికి వెళ్ళొచ్చు కదా, కొయ్యి పనికి వెళ్ళొచ్చు కదా, బంగారు పనికి వెళ్ళొచ్చు కదా, లేదంటే ఏదైనా జాబ్ చేయించుకోవచ్చు, లేదంటే ఏదైనా చదువుకోవచ్చు కదా, ఆ పెళ్ళిళ్ళు ఎన్నెన్నో క్వశ్చన్ సమాజం అడుగుతుంటుంది కదా. మా ఎవరైనా వచ్చి ఆ ప్రెజర్ ఇంట్లో కొడుకుల మీద బిడ్డల మీద చూపిస్తారు. బట్ మా అమ్మాయి మరి ఆమె ఏమన్నా బాధపడిందో ఏమో నాతో అయితే ఎప్పుడు షేర్ చేసుకోలే. నీకేది ఇష్టమో అదే చెయ్యి, నీకేం కావాలా, కెమెరా కావాలన్నా తీసుకో, బండి కావాలన్నా తీసుకో, ల్యాప్టాప్ కావాలన్నా తీసుకో, ఏం కావాలా సూపర్, నీకేం కావాలా, నువ్వు నచ్చిన పని చేయాలా, నచ్చిన దాంట్లో సక్సెస్ కావాలా, ఏం కావాలో అడుగు, ఎంత 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అప్పైనా తెచ్చి పెడతా, నీకు అన్నిటితో సంబంధం, నీకేం కావాలా, నువ్వు సక్సెస్ కావాలి అంతే. నాకు ఫుల్ సపోర్ట్ దాంట్లో అయితే నో డౌట్. మీరు చెప్తా అంటే ఆ తల్లి ప్రేమ ఎంత బాగా తెలుస్తుంది, తెలిసిన కనిపిస్తుంది. ఎండకు తిరిగి సబ్స్క్రైబ్ చేయించి నేను కూడా పడలేదు అంత కష్టం. ఇంకా మా ఫ్రెండ్స్ కోవిట్లో ఒకడు ఉంటాడు పనేంద్ర అని చెప్పేసి, నందలూరు అబ్బాయి అనమాట. వాడు 9th నుంచి నేను నందలూరు చదువుకున్నా. అప్పటి నుంచి ఇప్పటికి కూడా వాడు బెస్ట్. నాకు కష్ట సుఖాల్లో వాడికి నాకు వాడు అన్నట్లుగానే మేము ఉంటాము. ఇంకా నేను మీకు తెలుసా మా బావ బంగారము, కేసీ ఇండియా ఇప్పుడు కొద్దిగా ఫ్యామిలీ కొద్దిగా సిచ్యువేషన్ బాగా కొద్దిగా అటు ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది. కానీ మొన్నటిదాకా బాగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా అందరం బాగానే ఉన్నాం అంతే. ఓకే, మీ జర్నీ అంతట్లో, మీ ప్రయాణం అంతట్లో కూడా అమ్మగారు హైలైట్ వస్తారు కదా. ఫస్ట్ సక్సెస్ కి మెయిన్ కారణం అమ్మే. అలాంటి వాళ్ళు ఉండాలండి నిజం. ఎవరికైనా ఇప్పుడు ఏది అంటే పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఏం తెలియదు, కానీ మనం ఇప్పుడు ఒక ఏజ్ గ్యాప్ అనేది ఉంటుంది కదా. ఒకడు ఇక్కడి నుంచి ఈ ఏజ్ గ్యాప్ మధ్యలో వాడు బాగుపడినా నాశనం అయిపోయినా ఆ ఏజ్ గ్యాప్ అనేది ఉంటుంది. ఆ ఏజ్ గ్యాప్ లో అమ్మ ఇచ్చిన సపోర్ట్ ప్రతి తల్లి వాళ్ళ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇస్తే వాళ్ళు అనుకునేది రీచ్ అవుతారు. మెయిన్ చదువు కాకుండా ఇప్పుడు 1st 2nd 3rd ర్యాంకు ముగ్గురికి ఉంటుంది. అది ఆ ముగ్గురికే, మిగతా వాళ్ళందరూ వేస్ట్ అయితే కాదు కదా. వాళ్ళు ఇప్పుడు నాకు డాన్స్ అంటే పిచ్చి, మా ఫ్యామిలీ అంతా సినిమా సంబంధించిన ఫ్యామిలీ. మా తాత డ్రామా ఆర్టిస్టు, మా నాన్నగారు భజన ఆర్టిస్టు, టైలరు. ఇంకా నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మా అమ్మ సరే నీకు ఇది ఇష్టం కదా పో చేసుకోపో. కానీ డబ్బులు మన సంపాదించే అంత ఉన్నప్పుడు ఇంకా ప్రెషర్స్ వల్ల ఫైనాన్షియల్గా దానికోసం సంపాదన వెతుక్కుంటాం. కానీ లేదు అని అంటే కన్నా ఇంకా అలాంటి సపోర్ట్ కానీ ఉంటే ఆబ్వియస్లీ మనం అనుకున్న హైట్స్ రీచ్ అవుతాం. కానీ గట్టిగా భావిస్తాను బామర్ది కూడా ఇస్తాం. ఎంత నవ్వుతానం కానీ మనం ఎంత నవ్వుకుంటున్నాం, ఎంత ఉన్నాం, కానీ పెద్దవాళ్ళ సపోర్ట్, చాలా హార్డ్ వర్క్, చాలా ఎమోషన్, చాలా స్ట్రగుల్స్ అన్నీ దాటుకొని నవ్వును మాత్రమే చూపించుకుంటూ ఇప్పుడైతే బాగా సెటిల్డ్, ఎవరికి వాళ్ళు ఛానల్స్ బాగా సెటిల్ అయిపోయినారు కాబట్టి హ్యాపీ. పాత రోజులు గుర్తు చేసుకుంటే నిజంగా చాలా ఎమోషన్ అవ్వాల్సిందే ఎవరు కూడా. మేడం ఏ ఛానల్లో అయినా ఒక ఛానల్కి ఒక టీం అనేది ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్లో టాప్ క్రియేటర్స్ ఎవరినైనా తీసుకోండి, ఏదైనా ఒక టీం తీసుకోండి. ఏ ఛానల్లో అయినా ఒక 3 4 వాళ్ళే ఉంటారు. బట్ ఈ త్రిబుల్ నైన్ ఇండియాలో ఒక 20-30 మంది ఉంటారు. అంటే అంతమంది చేసి, అంటే ఇప్పుడు వీళ్ళకి స్కూల్ ఉంటుంది,
నేను ఈవినింగ్ 4 తర్వాత తీసుకోవాలి, నేను తీసుకోవాలనుకుంటే, లేదంటే సండే రోజు తీసుకోవాలా. వీడు కువైట్లో ఉంటాడు, రీసెంట్గా వచ్చిండు. వీడు ఏమన్నా పని మీద వెళ్తాడు, ఖాళీగా ఉంటే తీసుకోవాలంటది. వీడంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడున్నాడు. ఒకవేళ అమ్మకు డ్యూటీ ఉంటే నేను వేరే వాళ్ళతో తీసుకోవాలా ఉంది. ఇంకా వీళ్ళు ఎవరి పని వాళ్ళకి వెళ్తా ఉంటారు. నేను ఎవరు కనపడితే ఇప్పుడు ఎవరు అవైలబుల్ గా ఉంటే వాళ్ళతో అప్పటికప్పుడు రాసుకుంటా. ఇప్పుడు మనం ఒక వీడియో తీసాము, యాక్చువల్గా ఈ రోజు షెడ్యూల్ వేరేది, కటింగ్ షాప్ లో వీడియో. మీరు నైట్ నేను చేస్తాను అని చెప్తే అది నైట్ ఆలోచిస్తే తలకైనా వస్తుంది అని చెప్పి పక్కన పెట్టి పొద్దున్నే లేచి అప్పటికప్పుడు ఇద్దరం కూర్చొని రాసి చేసినాం అనమాట. అట్లా కష్టాలు లేకుండా ఎవరికి ఉండవు. బట్ మేము ఎప్పుడు యూట్యూబ్ లో కష్టాలు ఎప్పుడు చెప్పుకోలే. నేను సింపతి అంటే నాకు ఫస్ట్ సింపతి అన్నా, ఎమోషనల్ అన్నా, ఎందుకో మనకు కొద్దిగా టాలెంట్ తో రావాలి. ఇప్పుడు ఏడ్చుకొని ఏదో ఎమోషనల్ గా ఇట్లా వద్దు. మనకి ప్రతి ఇంట్లో బాధలు ఉంటాయి, మనం అదే బాధ చూపిస్తే వాళ్ళ కొత్తగా ఉండదు. బాధ ఉండే ఇంట్లో మనం చిరునవ్వుని తెప్పియాలనే ఉద్దేశంతో త్రిబుల్9 ఇండియా స్టార్ట్ అయింది. సింపతి అనేది అసలు ఇంతవరకు మా వీడియోలో చాలా రేర్ అండి అది. ఎందుకంటే మాకది నచ్చదు ఒకరిని అడగాల మాకు ఇది ఉందని. యాక్చువల్గా నేను ఫాదర్స్ డే మామూలుగా లెక్కేసుకుంటే, ఫాదర్స్ డే అంటే నాన్న కష్టము, దీని మీద కంటెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మేమిద్దరం కూర్చొని అది నిన్న చేయలేదులే, లాస్ట్ ఇయర్ ఫాదర్స్ డేకి నా ఇట్లా రేపు ఫాదర్స్ డేనా ఏదో మంచి ఎమోషనల్ వీడియో చేద్దామన్నా అంటే, ఏమిరా నీకు ఉండాలందా లేకపోతే అవసరం లేదా అనేసి. ఏం అట్టంటావు అంటే, అందరూ ఎమోషనల్ చేస్తారా, నాన్న పడే కష్టం ఆయన పడే బాధలు అవి చూపిస్తా అంటారు, మనం వెరైటీగా చూపిద్దాం అని చెప్పి మేము ఒకటి రాసుకున్నాం. కొడుకు ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అని చెప్పి అది వస్తాడు, మనం తిడతాం వాడిని కొడుకుని, వాడు బాధపడతా పైకి వెళ్తాడు. మా కొడుకుని అనవసరంగా తిట్టినానని చెప్పి పైకి ఓదార్చడానికి వాడి దగ్గర పోతే వాడు నాన్నకి కౌంటర్లు వేస్తాడు, బెల్ట్ తీసుకుని సాగు కొడతాడు. అదొక కామెడీ. అట్లా మనం సింపతి అనేది మా వీడియోలో ఎప్పుడు ఉంటుంది. లుంగి జారిపోతుంది మొత్తం, మొత్తం కనిపిస్తుంది. ఏడిపించి నవ్వించాలా. ఓన్లీ అందరూ ఎమోషనల్ చూపించుకుంటా పోతే ఇంకా వేస్ట్ అండి ఛానల్స్. కామెడీ అనేది ఎమోషనల్ అనేది వేస్ట్ అనట్లేదు, ఎవడికి వచ్చింది ఒకటి చేయాలి. ఎవరికి మాక్సిమం నవ్విస్తే కొంచెం వాళ్ళ బాధలు మర్చిపోతారు. కొంత అంటారు కదా, నవ్వడం యోగం, నవ్వించడం ఒక నవ్వలేకపోవడం ఒక రోగం. అది మేము ఫాలో అవుతాం. అందుకు మా వీడియోలో సింపతి కానీ ఇలాంటిది ఏమి ఉండదు. చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ ఉంటారు. ఇప్పుడు మీరే పెట్టినారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండరు, ఆ వీడియో కౌంట్ పెరుగుతుంది అని చెప్పి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని గ్రూప్స్లలో వాడు అది చేసినాడంట చూడు అంటే ఏంటి అర్థం, మీకు వ్యూ పెరగకూడదు అంటే ఒకటి డౌన్లోడ్ చేసేసి అది 10 మందికి షేర్ చేసేస్తే మీకు వ్యూ కౌంట్ రాదనమాట. అలాంటి వాళ్ళు ఉన్నాయి ఈ సమాజంలో, ఈ సొసైటీలో అలాంటి వాళ్ళు ఉన్నారు కూడా. మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంత సపోర్ట్ చేస్తున్నారు, మీకు రీచ్ రావాలి, మీకు సబ్స్క్రైబర్స్ పెరగాలి అని చెప్పేసి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీ టీం అందరికీ. ఫస్ట్ మెయిన్ పిల్లర్ త్రిబుల్9 ఇండియా మీ మమ్మీకి, మీ అమ్మగారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఆమెకే ఉన్నారా మీకు అలాంటి వాళ్ళు ఎదురయ్యారు ఎప్పుడైనా? ఎందుకు ఉండరు మేడం, మంచి ఉంటది చెడు ఉంటది. మంచి కంటే చెడు ఎక్కువే ఉంటది, కాకపోతే ఆ చెడు కనపరాదు. మన ముందేమో మంచిగా ఉంటారు, గోతులు దువ్వేవాళ్ళు గోతులు దువ్వుతూనే ఉంటారు, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, రిపోర్ట్లు కొట్టేవాళ్ళు కొడుతూనే ఉంటారు. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అంతే ఈయనకి వ్యూస్ ఎక్కువ పోతున్నాయి అని చెప్పేసి రిపోర్ట్ కొట్టేద్దాం, డోంట్ రికమెండ్ దిస్ ఛానల్, ఇవి పెట్టేద్దాం, బ్యాడ్ కామెంట్లు పెడతాము, ఇది వానికి సంబంధమే ఉండదు. ఆ వీడియోకి వాడు పెట్టే కామెంట్ కూడా సంబంధం ఉండదు. మళ్ళా వాడు ఏదో మైండ్ లో పెట్టుకొని వాడు కామెంట్ పెడతా ఉంటాడు అంతే. వాడు వరకు కూడా చూడరండి, స్టార్టింగ్ చూసామా ఓకే ఏదో ఒకటి పెట్టాలి, కామెంట్ పెట్టాలి అనే రూపంలో కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతా ఉంటారు. వాంటెడ్లీ పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాంటెడ్లీ అసలు అతను పెట్టిన కామెంట్ కి ఆ వీడియోకి సంబంధం ఉండదు, అయినా ఆ బ్యాడ్ కామెంట్ ఒకటి వస్తుంది. దానివల్ల వాళ్ళు ఏం సాధిస్తారో తెలియదు. కానీ ఆ వీడియోలో చాలా డీసెంట్ ఉంటది, నవ్వేదే అందరిది. ఇప్పుడు చాలా స్ట్రెస్ ఉంటది, 1 సెకండ్ 30 సెకండ్స్ వల్ల అది వాళ్ళు మర్చిపోవచ్చు. అలాంటి దానికి కూడా బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తుంది అసలు నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది. అలాంటి వాటికి కూడా 10 మందికి యూజ్ అయ్యే వీడియోనే అది కామెడీ వీడియో అంటే. మేడం ఒకటి నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫిజిక్స్ సార్ ఒకటి చెప్పిండు, ఇది నిజమో కాదో నాకు తెలీదు, నన్ను వేసుకోకండి మళ్ళా. ఆయన పేరు చెప్పను మళ్ళీ ఆయన వేసుకుంటారేమో. మన ఇండియాలో సైంటిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు, బయట దేశాల్లో ఎక్కువ మంది ఉంటారు ఎందుకు అని ఒక క్వశ్చన్ వేసిండు మమ్మల్ని.
మనకేం తెలియదు కదా. మన ఇండియాలో మన మనసులో ఎట్లుంటదంటే మనకేదన్నా తెలిసింటే పక్కనోడికి చెప్తే వాడు మనకంటే గొప్పోడు అయిపోతాడేమో అని మనలో ఉండే టాలెంట్ ని మనమే దొక్కేసుకొని మనమే చంపేసుకుంటాము. బయట వాళ్ళు ఏంటంటే ఒకటి ఏదన్నా కనుగొనిరంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆటోమేటిక్ గా సైంటిస్టులు అక్కడ ఎక్కువ మంది. అంటే మీకు ఏదన్నా తెలిసిండేది మీరు నాకు చెప్పిండ్రంటే దాని నుంచి నేను కొత్తదనం తీసుకొని ఇంకో కొత్తగా చేస్తాను. మన ఇండియాలో ఒకప్పుడు ఇట్లుండేది. సో అందుకు వాడిలో ఉండే టాలెంట్ పక్కనోడికి చెప్తే ఎక్కడ వీడు గొప్పోడు అయితే అని చెప్పకుండా వాడిలో నలుచుకొని వాడు అట్టే చచ్చిపోతా వచ్చిండు. అందుకే మన సైడ్ తక్కువ ఉండరు. అట్లాగా ఏమైపోతుందంటే నిన్నటి దాకా వీడు ఒక రేకుల షెడ్లో ఉండే, ఈ రోజు వీడు బాగుపడిపోతున్నాడే, వీడేంది ఇల్లు కట్టుకుంటున్నాడే, వీడేంది కారు కొనుక్కుంటున్నాడే, వీడేంది బైక్ కొనుక్కుంటున్నాడే అని చెప్పి పక్కన వాళ్ళకి అన్సబ్స్క్రైబ్ చేయడము. ఇదంతా బాధ అనిపిస్తుంది. నాయక్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదండి, మనం నాశనమైనా పర్లేదు పక్కడు మాత్రం బాగుపడకూడదు. అది సొసైటీ ఎగ్జాక్ట్ గా అదే ఫాలో అవుతుంది సొసైటీ. అందుకే బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి ఎవరికి అంటే త్రిబుల్9 ఇండియాకనే కాదు, ఏ ఛానల్స్ కైనా. ఇప్పుడు మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి. ఒకటే ఆన్సర్, దాన్ని ఒకటే క్వశ్చన్ ఒకటే ఆన్సర్. నచ్చితే చూడండి, నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి. కామెంట్ పెట్టి అవతలని కిందికి లాగడం వల్ల నువ్వు పైకి పోయేది ఏముండదు. అవతల కింద పడితే నువ్వు నవ్వేది ఏముంటది చెప్పి, ఏముండదు అక్కడ. సో ఇది ఒకటి మానుకుంటే బెటర్ అనుకుంటా జనాలు. ఇప్పుడు చూడు, నీకు నచ్చలేని వీడియోలు మళ్ళీ స్క్రోల్ చేసే పైకి, అంతే. వాడిని డౌన్ చేయడం దేనికి? వాడు ఇంకా నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నాడు. వాడు ఇంకా వీడియో కొంచెం బాగాలేదంటే వాడు ఇంకా నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నాడు. వాడు ఇంకా కొద్ది రోజులు వాడికి టైం ఇస్తే వాడు ఇంకా గొప్పడు అవుతాడేమో. నువ్వు ఈ రోజే వాడిని దొక్కేస్తే ఇంకా వాడు వ్యూస్ రీచ్ పడిపోయి ఎన్ని రోజులు ఇదే చేసుకుంటాం, ఇంకా అవసరం లేదు, లేకపోతే ఏదో పని చేసుకుందాం అని చెప్పి టాలెంట్ ఆడే పాయా. మరి ఇంకా అది జనాలు కొద్దిగా చూసే వాళ్ళు తెలుసుకోవాలా. ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఒకటి ఉండాలా. బాగా లేకపోయినా కూడా బ్రో ఇది ఒక మిస్టేక్ ఉంది, మేము కొంచెం బాగా చేయగలవు, ఈ పాయింట్ ప్లస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. నీకు అంత ఓపికే ఉంటే, ఇప్పుడు పని పాట లేకుండా బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నావు కదా, నీకు అదే అంత ఓపిక ఉంటే దాంట్లో మైనస్లు ఎతుకు, ప్లస్లు ఎతుకు, రెండూ చెప్పు. అప్పుడు తెలుసుకుంటాడు వాడు. చేతగా కామెంట్లు పెట్టకూడదు. అది అర్థం కాదు వీళ్ళకి. చెప్పినా జెంట్స్ అన్న ఫ్రెండ్స్ తో చెప్పుకొని ఉంటారు, కానీ కొంతమంది లేడీస్ ఉంటారు, మంచిగా ఉంటారు, నీట్ గా ఉంటారు, కానీ ఒక్క కామెంట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే ఇట్లా కామెంట్స్ వస్తుంది వద్దు అని చెప్పి. అంతే కదా, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మగోళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు, ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఉండాలి. అప్పుడే కదా సమానత్వం అనేది. వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంటారు. ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి అన్ని రంగాల్లో ఏదో ప్రాధాన్యత పొందాలని చెప్పి ట్రై చేస్తుంటారు. మీరు ఇటన్నీ చేస్తే ఫ్యామిలీస్ వాళ్ళని దొక్కేస్తారు. మళ్ళీ వాళ్ళు 4 గోడల మధ్య పరిమితం చేస్తారు. మళ్ళీ బాల్య వివాహాలు, మళ్ళీ 10 తన పెళ్లిళ్ళు, మళ్ళీ పాత రోజులకు పోతాం. పైకి వెళ్ళాలి కానీ ఎనికి పడిపోతాను దీనివల్ల. ఆల్రెడీ ఇప్పుడు అదే జరుగుతుంది. సో అది అసలు ఆ వీడియో చాలా బాగుంటది, చాలా డీసెంట్ గా ఉంటది. వల్గర్ గా ఉంటే పెట్టినా తప్పులేదు. అది అంత బాగుండేదానికి కూడా పెడతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది కనుక్కోలేము. అంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది చేసే వాటి వల్ల అందరికి ఆ ముద్ర పడిపోతుందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది. ఆ ఛానల్లో ఏంటంటే డబుల్ మీనింగ్ ఉండదు, అందరు నవ్వించేదానికే ట్రై చేస్తాం కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇలా మాది. ఇప్పుడు సొసైటీ ఎట్ అయిపోయిందంటే, ఇప్పుడు ఒకడు ఎవడన్నా ఫేక్ చేస్తాడు, ఎమోషన్ ఎవరితో బాగలేదు, వీడికి బాగలేదు, వీడికి ఆర్థిక సాయం చేయాలా, ఈ ఫోన్పే నెంబర్లు అని చెప్పి వాడు స్కామ్ చేస్తాడు. ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతారు చేయమని చెప్పి. నాకు చెయ్యాలంటే అదొక భయం. నన్ను ఎక్కడ స్కామ్ కింద సబ్స్క్రైబర్స్ అనుకుంటారేమో అని చెప్పి ఇప్పుడు చాలా మంది అడుగుతా ఉంటారు. నాకు కొందరు ఏంటంటే, ఓకే బ్రో మీరు ఎక్కడున్నా లైవ్ వీడియో కాల్, మీరు డాక్యుమెంట్స్ ఈ పెట్టండి అని అడిగితే కొందరు స్కిప్ చేస్తారు. అవునా సర్లే అని చెప్పి అప్పుడు అవతల ఫాల్. ఇంకోటి జెన్యూన్ వాళ్ళది చెయ్యాలనుకున్నా కూడా ఇట్లా ఏడన్నా ముద్ర వేసేస్తారేమో అదొక భయం. మంచి బయటికి రావడానికి కూడా భయపడాల్సి వస్తుంది. అలాంటి సొసైటీలో ఉన్నాం. కొంచెం బాధాకరమే ఇలాంటివి ఫేస్ చేసేటప్పుడు. ఎవరైనా కామెంట్ చేసేటప్పుడు నాలో ఏదైనా నెగిటివ్ ఉంది మార్చుకోవాలి అని అంటే మీరు పెట్టండి కామెంట్ అంటున్నారు. నేనేం చెప్తున్నానంటే, ఎవరైతే బ్యాడ్ కామెంట్ అయితే పెడతారో వాళ్ళు ఒక ఛానల్ క్రియేట్ చేసేసుకొని మీరు ఏదైతే బాగాలేదు కంటెంట్ అన్నారో ఆ కంటెంట్ వాళ్ళు చేసి చూపించాలి. ఎందుకంటే మాటలు చెప్పడం చాలా ఈజీ, చాలా మందికి మాటలు చెప్పడం ఇప్పుడు నాకు ఈజీ, 1 సెకండ్లో చెప్పేస్తా, కానీ మీది ఒక రోజంతా కష్టం. మాటలు చెప్పడం అంత ఈజీ కాదు, చేతల్లో చూపించడమే ఒక పెద్ద కష్టం అన్నమాట. మీరేమంటారు? ఇప్పుడు మంచి పాయింట్ అడిగారు మేడం, కరెక్ట్ పాయింట్ అడిగారు. మాటల్లో ఎన్నైనా చెప్పచ్చు. నేను సూర్యుని కిందికైనా దించుతా తెలుసా, ఎవడేం చెప్తాడు, అది తెచ్చి చూపియాలా. సో ఇప్పుడు వీడియోకి బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నావు కదా,
అది నువ్వు నెగిటివ్ కామెంట్ చేయకుండా నువ్వే ఒక ఛానల్ ఓపెన్ చేయి మేడం అన్నట్లు. మీరు కావాలంటే మేము నేర్పిస్తాం ఎడిటింగ్, దాంట్లో ఏం మైనస్ ఉందో దాన్ని నువ్వు రీషాట్ తీ, మళ్ళీ నీట్గా అదే కంటెంట్ నువ్వు మార్చి తీ, మరి అద్భుతంగా అది అవి నిజంగా బాగుందంటే మేము అప్రిషియేట్ చేస్తాం మిమ్మల్ని. మేమంతా కూడా సపోర్ట్ చేస్తాం. మేము కూడా అదే మేము కింద సూపర్, నాకన్నా చాలా బాగా చేశారు, మీరు అన్ని దాంట్లో చాలా మంచి ఉంది, మీ దగ్గర చాలా టాలెంట్ ఉందని మేము కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం 100%గా. మీ అందరికీ ఇది నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఎందుకంటే పని మానుకొని కూడా పెడుతున్నారు కదా, చాలా టాలెంట్ ఉంది మీ దగ్గర. ఈ పెట్టేదేదో ఛానల్ క్రియేట్ చేసి పెడితే పని చేసుకుంటూ మీరు కూడా ఎన్ని చేసుకోవచ్చు, అవతలో నేలెత్తి చూపిస్తున్నారు కదా, మీలో కూడా టాలెంట్ ఉందా లేదా అని కూడా నిరూపించుకోవచ్చు. చాలా బాగుంటుంది ఐడియా. నిజమే, బ్యాడ్ కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఒక ఛానల్ పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటది. మీకు అదే పని కదా, చాలా మంచిగా ఉంటుంది. యూట్యూబ్ అతనికి ఛానల్ పెరుగుతాయి, రెవెన్యూ ఎక్కువ ఇస్తాడు. కెరీర్ మీద ఫోకస్ చేయాలమ్మా. మాంటేజ్ కూడా మేమే చేపిస్తాం, ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు. దిగుతా అంటే నెగిటివ్ గా డైరెక్ట్ గా రావాలి, ఊరగా బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఇక్కడ చేసేది ఏం లేదు. మీ ఒక కామెంట్ తో ఏమి ఛానల్ ఆగదు. ఎన్నో ఒడ్డి దుడుకులు తట్టుకొని ఎదుర్కొని ఈ స్థాయికి మేము సుఖంగా చక్కగా ఉన్న నేల మీద నడిచి ఇంత దూరం రాలేదు. ఎగుళ్ళు దిగుళ్ళు మీరు చూపించేది మాకేం కొత్త కాదు, ఇటాటి చిన్నప్పుడే చూసి. ఫస్ట్ బ్యాడ్ కామెంట్ ట్రోల్స్ మన ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాయి, మన ఇంట్లోంచి మన తట్టుకున్నాము. ఓరి స్వామి, మా అమ్మ తిట్లే తిట్టు కంటే మీరు అనేటి పెద్ద నాకేం పెద్ద మ్యాటర్ కాదు, అర్థమైందా? నెగిటివ్ కామెంట్లు పెట్టడం మానేయండి, నాకనే కాదు, ఊరికైనా వాళ్ళకైనా చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. మీకు ఇప్పుడే చెప్తున్నాం, చాలా లక్షణంగా క్రియేట్ చేసుకొని మేమందరం కలిసి మీరు ఎలా చేస్తున్నారు అనేది కూడా మేము కామెంట్స్ లో పెడతాం. నమ్మకం పోతే ఒక్కసారి రాదు, ఎవరిని నమ్మకండి. ఇది కరెక్ట్. బాగా చెప్పావు. క్లాప్స్. ఫన్ వెనక చాలా ఉంది. బాధలోంచే నవ్వు వస్తుంది. మనం ఎన్ని కష్టాలు పడినాము. ఇప్పుడు 10th క్లాస్ లో మనం సారో చేత తన్నులు తింటాము, పిచ్చకొట్లు కూడా కొట్టించుకుని ఉంటాము. 4 సంవత్సరాల తర్వాత ఇట్లా ఫ్రెండ్స్ తో మాడుకుంటా, ఆ రోజు మా సార్ కుక్కను కొట్టినాడు రా నవ్వుకుంటా. ఆ రోజు బాధపడినా 4 సంవత్సరాల తర్వాత అది కామెడీ. అదే సీన్ సినిమాలో పెడితే అది ఇంకా పెద్ద కామెడీ సీన్ అయిపోతుంది. అట్లా ఉంటది. ఆ రోజులు పాత రోజులు గుర్తు తెచ్చుకోవడం బాగా అయింది. నీకు అప్పుడు బాగా కొట్టినాడు, మీ నాయన కుక్కను కొట్టాడు రా అనేసి. మొన్న వాళ్ళు ఎవరో గెట్ టుగెదర్ పెట్టుకొని 50 ఏళ్ల తర్వాత ముక్కు పగల కొట్టింది, చూసారా న్యూస్? కేరళ 9th క్లాస్ లో ఏదో గొడవలో 4th ఏదో పాత మేద్దాం అనుకోండి. చిన్నప్పుడు ఈయన నన్ను కొట్టినాడు, తర్వాత 50 ఏళ్ళు అయిపోయింది, 50 years అయిపోయింది. తర్వాత మళ్ళీ రీయూనియన్ పెట్టుకొని ఈడప్పుడు కొట్టినాడు నన్ను చెప్పి వీడు మళ్ళీ ముక్కు పగల కొట్టు. అది మనందరం కామెడీ. ఈ మెంటలో సామెట్టు కొట్టుకున్నా వాడికి బాధ. యాక్చువల్లీ అక్కడ పాయింట్ ఏంటంటే, అక్కడ నువ్వు కొట్టినావు అని వీడు కొట్టిండడు, సరదాగా మాట్లాడుకుంటా ఈ కొట్టిన టాపిక్ అనేది ఒకటి వచ్చి మాట రేజ్ అయ్యి కొట్టుకునేంటారు. మెయిన్ టాపిక్ అదొకటి బయటికి తీసి దాన్ని ఫన్నీగా క్రియేట్ చేస్తారు జనాలు. చూసే వాళ్ళకేమో కొంచెం నవ్వు, మనం ఎక్కడైనా జారి పడినా కూడా మనకే నవ్వు వస్తుంది. నేనే పడేసిన మనిషి బండ్లకు పొడతలు. అవునా? ఎప్పుడు జరిగింది? సిగ్గులాగా చెప్పుకుంటా. సిగ్గు ఎప్పుడు జరిగింది? వీడియో తీయడానికి పోతా, అక్కడ వర్షం పడి అంత స్కిడ్ జారుతా ఉంది. నేను చూసుకోకుండా బండ్లో దూకేసాలి, వీడు పడిపోయింది అంతే, కూడా కింద పళ్ళ. మల్లెల మంచం అభిమానులకి ఉంటారా? ఉంటారులే 2 లక్షల మంది. త్రిబుల్ నైన్ ఇండియా ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఇంతవరకు ఆదరించినందుకు, సపోర్ట్ చేసినందుకు, నా మల్లెల మంచాన్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈ పల్లవి ప్రస్థానం అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేసి, త్వరలో మేడంకి ఒక మంచి 100K బటన్ వచ్చేసి ఆ అన్బాక్సింగ్ కూడా మనతోనే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. త్రిబుల్ నైన్ ఇండియాను ఆదరించి అభిమానించి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మంచం సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే పల్లవి ప్రస్థానం అనే ఛానల్ని కూడా మన త్రిబుల్ నైన్ ఇండియా అభిమానులు, మన మల్లెల మంచం అభిమానులు అందరూ పల్లవి ప్రస్థానం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడం ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా గడిచింది. ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేడంకి మంచి వ్యూస్ తీసుకురండి. బాయ్. సిటీస్లోనే ఉంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడైతే మనం మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు, లొకేషన్స్ అన్నీ అక్కడ బాగుంటాయి అని అనుకుంటారు. కానీ ఒక చిన్న విలేజ్ మాధవరంలో ఇక్కడ ఇంత మంచి టీం అనేది ఏర్పాటు చేసుకొని మంచి వీడియోస్, మంచి కంటెంట్, అది కూడా హెల్తీ కామెడీతో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారంటే ఈ ఊరికే మంచి పేరు తెచ్చారు మాధవరం.
సిద్ధవటం మండలం మాధవరం. ఈ పల్లెకి ఎక్కడ అడిగినా 999 ఇండియా అంటే చాలా మంచి అబ్బాయి, బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు, చాలా మంచి మంచి వీడియోస్ తీస్తున్నాడు. అదే కాకుండా వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా ఒక్కొక్క ఛానల్ అయితే పెట్టుకున్నారు. దానికి కూడా వీళ్ళు సపోర్ట్, ఒకరికి నుంచి ఒకరికి చక్కగా సపోర్ట్ చేసుకుంటూ ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వస్తున్నారు. ఇలాగే మీరు ఇంకా మంచి మంచి సక్సెస్ అనేది చూడాలి. మీ దగ్గర నచ్చింది ఏంటంటే ఫన్ అనేది పక్కన పెడితే యాటిట్యూడ్ లేకుండా ఎవరు వచ్చినా దగ్గరకు తీసుకొని చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈ పిల్లలు కూడా ఇంత ఫ్రీగా మీతో మూవ్ అవుతున్నారు. పేరెంట్సే మిమ్మల్ని అర్థం చేసుకున్నారంటే అర్థమవుతుంది మీరు ఎలాంటి చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చదువు అయిపోయిన తర్వాత వీడియోస్ పిలిపించుకుంటున్నారు. చదువు డిస్టర్బ్ కాకూడదు అలా అని చెప్పి వీడియోస్కి మీరు వాడుకోకుండా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్టడీస్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. ఇలాగే ఇంకా 2 మిలియన్ సబ్స్క్రైబర్ చాలా అతి దగ్గరలో ఉన్నాం. అప్పుడు కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ మీకు ముందుగానే చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 999 ఇండియా టీమ్ ఎక్కడైనా డైరెక్టర్స్ చూసినా ఆఫర్స్ మంచిగా రావాలని చెప్పి మీరంతా కూడా మూవీస్ వరకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీస్కి వెళ్ళినా కూడా మీ యూట్యూబ్ ఛానల్ ఎక్కడ ఆగకుండా రన్ చేయాలని కోరుకుంటున్నాను. మీరేంటి అంత గమ్మునున్నారు? థ్యాంక్ యూ. అక్కడ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అదేముంది సార్, పడుకో.